హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీరు తమిళలో చూసే ఉంటారు. డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి, డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఎటువంటి స్టెప్స్ అనేది ఉంటాయి, ఏ విధంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది పొందాలో ఈ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. వీడియోని లైక్ చేయకుండా అయితే లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ముందుగా మనం లెర్నర్ లైసెన్స్ అనేది పొందాలి. దీనికోసం మీరు మీ మొబైల్లో గూగుల్ అనేది ఓపెన్ చేయండి. గూగుల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్లో మీరు పరివాహన్ అని టైప్ చేయండి. పరివాహన్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది చూడండి, పరివాహన్ అని. జస్ట్ మీరు ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అయిన తర్వాత మీకు ఈ విధంగా మీకు సైట్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఆన్లైన్ సర్వీసెస్లోకి అయితే వెళ్ళండి. ఆన్లైన్ సర్వీసెస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కింద చూడండి మీకు డ్రైవింగ్ లైసెన్స్ రిలేటెడ్ సర్వీసెస్ అని ఉంటుంది చూడండి. జస్ట్ మీరు డ్రైవింగ్ లైసెన్స్ రిలేటెడ్ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. మీకు లోడింగ్ అనేది అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ అయితే స్కిప్ చేయండి. తర్వాత కింద స్క్రాల్ చేయండి. కింద స్క్రాల్ చేసిన తర్వాత కింద వచ్చేసి మీకు ఆన్లైన్ సర్వీసెస్ ఇన్ ద పోర్టల్ ఆర్ అవైలబుల్ ఓన్లీ ఫర్ ది స్టేటస్ లిస్టెడ్ బిలో అని వస్తుంది. కింద వచ్చేసి మీకు సెలెక్ట్ స్టేట్ నేమ్ దగ్గర సెలెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ స్టేట్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు లోడింగ్ అయ్యి ఈ విధంగా మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. అప్లై ఫర్ లెర్నర్ లైసెన్సు, అప్లై ఫర్ డ్రైవింగ్ లైసెన్సు, అప్లై ఫర్ డిఎల్ రెన్యువల్ అని మీకు ఈ విధంగా ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. కొత్తగా లైసెన్స్ అప్లై చేస్తున్న వాళ్ళైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎల్ఎల్ఆర్ అనేది అప్లై చేయాలి. ఎల్ఎల్ఆర్ అప్లై చేయడానికి అప్లై ఫర్ లెర్నర్ లైసెన్స్ మీద క్లిక్ చేయండి. అప్లై ఫర్ లెర్నర్ లైసెన్స్ మీద క్లిక్ చేసిన నెక్స్ట్ అయితే మీకు ఈ విధంగా వస్తుంది. ఫాలోవింగ్ ఆర్ ద స్టేజెస్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ అప్లయింగ్ లెర్నర్ లైసెన్స్ అని వస్తుంది. 7 స్టెప్స్ అయితే వస్తాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫిల్ అప్లికేషన్ డీటెయిల్స్ ఎల్ఎల్, అదేవిధంగా సెకండ్ స్టెప్ ఆధార్ వెరిఫికేషన్ ఆర్ సీడింగ్ అని వస్తుంది. థర్డ్ స్టెప్ అప్లోడ్ డాక్యుమెంట్స్, ఫోర్త్ స్టెప్ ఫీ పేమెంట్, ఫిఫ్త్ స్టెప్ వెరిఫై ద పేమెంట్ స్టేటస్, సిక్స్త్ స్టెప్ వచ్చేసి ప్రింట్ ద రిసిప్ట్, సెవెంత్ స్టెప్ వచ్చేసి ఎల్ఎల్ స్లాట్ బుకింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు 7 స్టెప్స్ అన్నీ ఉంటాయి. లెర్నర్ లైసెన్స్ అప్లై చేయడానికి మీకు 7 స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ 7 స్టెప్స్ అనేది ఏ విధంగా కంప్లీట్ చేయాలో మీకు డీటెయిల్గా అయితే మీకు అయితే చెప్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. జస్ట్ ఇక్కడ మీకు కంటిన్యూ ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ కేటగిరీ ఆఫ్ రిక్వైర్డ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత అప్లికెంట్ డస్ నాట్ హ్యావ్ ఓల్డ్ ఎనీ డ్రైవింగ్ లెర్నర్ లైసెన్స్ ఇష్యూడ్ ఇన్ ఇండియా, అప్లికెంట్ హోల్డ్స్ డ్రైవింగ్ లైసెన్స్, అప్లికెంట్ హోల్డ్స్ లెర్నర్ లైసెన్స్ అని వస్తుంది. కొత్తగా మీరు లైసెన్స్ అప్లై చేస్తుంటే మీరు ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ జనరల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ జనరల్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు జస్ట్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మీకు తర్వాత అథెంటికేషన్ స్టెప్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ దగ్గర మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ ఆధార్ నెంబర్ అని ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు 3 బాక్సులు అయితే ఉంటాయి. ఈ 3 బాక్సులలో మీరు టిక్ మార్క్ అయితే ఇవ్వండి. ఇక్కడ 3 బాక్సులలో మీరు టిక్ మార్క్ అనేది పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ మీకు కింద అథెంటికేట్ అని ఉంటుంది. జస్ట్ మీరు అథెంటికేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అథెంటికేట్ మీద క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత నెక్స్ట్ తర్వాత అప్లికెంట్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. మీకు ఆధార్ కార్డులో మీ పేరు, మీ ఫోటో, మీ డీటెయిల్స్ అనేది ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది చూసుకోండి. చూసుకున్న తర్వాత మీకు కింద మీకు ప్రొసీడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అయితే అవుతుంది. ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర మీరు సెలెక్ట్ మీద క్లిక్ చేసి మీరు మీ యొక్క దగ్గరలోని ఆర్టీఓ ఆఫీస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు దగ్గరలోని ఆర్టీఓ ఆఫీస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు నేమ్ ఆఫ్ అప్లికెంట్ దగ్గర మీకు మీ పేరు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత కింద మీకు రిలేషన్ దగ్గర సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫాదర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫాదర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. మీకు మీ ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత కిందికి అయితే స్క్రాల్ చేయండి. ఫుల్ నేమ్ యాజ్ పర్ రికార్డ్ దగ్గర ఆటోమేటిక్గా మీ పేరు అయితే వస్తుంది. ఇక్కడ జెండర్ దగ్గర ఆటోమేటిక్గా మీకు జెండర్ అయితే సెలెక్ట్ అయితే అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ దగ్గర ఆటోమేటిక్గా డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అదే కంట్రీ బర్త్ అనేది ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్ దగ్గర మీరు ఎక్కడ పుట్టారో మీ ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి ఉంటుంది. క్వాలిఫికేషన్ దగ్గర సెలెక్ట్ మీద క్లిక్ చేసి మీరు ఏం చదివారో మీ క్వాలిఫికేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని మొబైల్ నెంబర్ దగ్గర మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ బ్లడ్ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అదేవిధంగా ఇక్కడ ఈమెయిల్ ఐడి దగ్గర మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన కింద ఐడెంటిఫికేషన్ మార్క్స్ దగ్గర ఐడెంటిఫికేషన్ కోసం మీకు పుట్టుమచ్చలు అనేది ఎక్కడ ఉన్నాయో మీరు ఎంటర్ చేయండి. మీరు 10th క్లాస్ చదివి ఉంటే 10th క్లాస్ మార్క్ లిస్టులో మీకు ఐడెంటిఫికేషన్ మార్క్స్ అయితే ఉంటాయి. ఆ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కిందకి స్క్రాల్ చేయండి. కింద అడ్రస్ దగ్గర మీకు ప్రజెంట్ అడ్రస్, అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ అని ఉంటుంది. ఇక్కడ మీ అడ్రస్ దగ్గర మీ అడ్రస్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా స్టేట్ అని సెలెక్ట్ అవుతుంది. డిస్ట్రిక్ట్ దగ్గర ఆటోమేటిక్గా డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ మండల్ దగ్గర ఇక్కడ మండలం అనేది సెలెక్ట్ చేసుకోండి.
మండలం అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు ఇక్కడ మీకు విలేజ్ అనేది ఉంటుంది, అదే టౌన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు మీది విలేజ్ ఉంటే మీరు మీది గ్రామం ఉంటే మీరు విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి, లేదా మీరు టౌన్ ఉంటే మీరు టౌన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పక్కన సెలెక్ట్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ మీ ఊరి పేరు అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ ఊరి పేరు అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఊరి పేరు అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు హౌస్ డోర్ అండ్ ఫ్లాట్ నెంబర్ దగ్గర మీకు హౌస్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. మీకు స్ట్రీట్, లొకాలిటీ, పోలీస్ స్టేషన్ దగ్గర ఇక్కడ మీ ఊరి పేరు అనేది ఎంటర్ చేయండి. ల్యాండ్ మార్క్ దగ్గర మీ ఇంటి సమీపంలో ఉన్న ల్యాండ్ మార్క్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి. కింద పిన్ కోడ్ దగ్గర పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. మీ ఏరియాకి సంబంధించి పిన్ కోడ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఇక్కడ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత పక్కన పర్మనెంట్ అడ్రస్ దగ్గర కూడా మీకు ఆటోమేటిక్గా అడ్రస్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు డిస్టిక్ దగ్గర మీ ఆటోమేటిక్ డిస్టిక్ అయితే వస్తుంది. ఇక్కడ సెలెక్ట్ సబ్ డిస్టిక్ దగ్గర సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ మీద క్లిక్ చేసి మీకు మీ యొక్క సబ్ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద డ్యూరేషన్ ఆఫ్ స్టే ప్రజెంట్ అడ్రస్ దగ్గర మీరున్న అడ్రస్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారో ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మంత్స్ అలాగే ఇయర్స్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కిందికి అయితే స్క్రాల్ చేయండి. కింది సెలెక్ట్ మల్టిపుల్ క్లాసెస్ ఆఫ్ వెహికల్స్ అని వచ్చి ఇక్కడ వెహికల్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ మోటార్ సైకిల్ విత్ గేర్, నాన్ ట్రాన్స్పోర్ట్, అన్లోడరు, లైట్ మోటార్ వెహికల్, అలాగే మోటార్ సైకిల్ వితౌట్ గేర్ అని ఉంటుంది. స్కూటీకి మీరు లైసెన్స్ అప్లై చేస్తుంటే మీరు మోటార్ సైకిల్ వితౌట్ గేర్ అని సెలెక్ట్ చేసుకోండి. మామూలు బైక్స్ అయితే మీరు మోటార్ సైకిల్ విత్ గేర్ అంటే సెలెక్ట్ చేసుకోండి. నాన్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకొని జస్ట్ మీరు ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సెలెక్ట్ క్లాస్ ఆఫ్ వెహికల్ దగ్గర మీకు వెహికల్ అండ్ టైప్ అనేది వస్తుంది. 4-వీలర్కి అప్లై చేస్తుంటే మీరు ఇక్కడ లైట్ మోటార్ వెహికల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా పక్కన మీకు వెహికల్ అనేది వస్తుంది. మామూలు బైక్ కోసం లైసెన్స్ అప్లై చేస్తుంటే మీరు మోటార్ సైకిల్ విత్ గేర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద ఇస్ అప్లికెంట్ ట్రైనడ్ ఫ్రమ్ ద డ్రైవింగ్ స్కూల్ అంటే మీరు ఏదైనా కార్ కానీ ట్రాక్టర్ కానీ ఏదైనా డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకుని ఉంటే ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చి మీరు సెలెక్ట్ మీద క్లిక్ చేసి వెహికల్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ డ్రైవింగ్ స్కూల్లో కూడా మీరు నేర్చుకోకుంటే సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత మీరు క్లిక్ హియర్ ఫర్ సెల్ఫ్ డిక్లరేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని రకాల క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్కి నో అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెకండ్ క్వశ్చన్కి ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అన్ని దానిలకు మీరు నో అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ మాత్రం ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. అన్ని దానిలకు మాత్రం మీరు నో అని సెలెక్ట్ అనేది చేసుకోండి. ఇక్కడ మీకున్న ఎలిజిబిలిటీ బట్టి మీరు ఇక్కడ క్వశ్చన్స్ అనేది ఆన్సర్ అయితే చేయండి. చేసిన తర్వాత కింద మీరు బాక్స్లో టిక్ మార్క్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత జస్ట్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ టు ఫిజికల్ ఫిట్నెస్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. ఈ విధంగా సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఐ ఆమ్ విల్లింగ్ టు డొనేట్ మై ఆర్గాన్స్ ఇన్ కేస్ యాక్సిడెంట్ డెత్ అని వస్తుంది. ఇక్కడ మీరు ఆర్గాన్స్ అనేది డొనేట్ చేయాలనుకుంటే మీరు ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, లేకుంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న క్యాప్చా దగ్గర పక్కన బాక్స్లో కనిపిస్తున్న క్యాప్చా అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు కంగ్రాచులేషన్, యువర్ అప్లికేషన్ హాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, కైండ్లీ note your application reference number displayed on screen for future reference. You would be receiving the reference number through SMS on your mobile. Applicant visit to RTO RLE ఆఫీస్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు అప్లికేషన్ రెఫరెన్స్ స్లిప్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ నెంబర్ వస్తుంది, అదేవిధంగా అప్లికేషన్ డేటు, బ్లడ్ గ్రూప్, అలాగే అప్లికేషన్ జెండరు, ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే వస్తాయి. వచ్చిన తర్వాత జస్ట్ కిందకి కాల్ చేసి మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ కింద క్యాప్చా దగ్గర మీరు ఎంటర్ క్యాప్చా దగ్గర పక్కన కనిపిస్తున్న క్యాప్చా అనేది ఇక్కడైతే బాక్స్లో అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. తర్వాత పేజ్లో మీ ఫోటో వచ్చి మీ డీటెయిల్స్ అయితే వస్తాయి. వచ్చిన తర్వాత కింద కాల్ చేయండి. రిక్వెస్ట్ డీటెయిల్స్ అని వచ్చి కింద మీకు ట్రాన్సాక్షన్ అప్డేట్ దగ్గర మీకు ఇష్యూ ఆఫ్ లెర్నర్ లైసెన్స్, ఏ క్లాస్ వెహికల్కి మీరు లైసెన్స్ అప్లై చేస్తున్నారు కింద అయితే ఉంటుంది. ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయి ఉంటుంది, అలాగే సెకండ్ స్టెప్ అనేది ఎగ్జామ్టెడ్ అని ఉంటుంది. థర్డ్ స్టెప్ అప్లోడ్ డాక్యుమెంట్స్ అనేది టు బి డన్ అప్లికెంట్ అని ఉంటుంది. జస్ట్ మీరు ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు లోడింగ్ అనేది అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అయితే వస్తాయి. వచ్చిన తర్వాత జస్ట్ మీరు ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరు డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కింద మీకు డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని కింద సెలెక్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు 3 ప్రూఫ్స్ అయితే వస్తాయి. ఏజ్ ప్రూఫ్, అలాగే ప్రూఫ్ ఆఫ్ రిలేషన్, అడ్రస్ ప్రూఫ్ అని మీకు వస్తాయి. జస్ట్ ఇక్కడ మీరు అడ్రస్ ప్రూఫ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అడ్రస్ ప్రూఫ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రూఫ్స్ దగ్గర సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ కోసం మీరు ఇక్కడ ఆధార్ కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ కార్డ్ ఆప్షన్ అనేది మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ దగ్గర మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ ఫోటోని మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది తీసుకొని పీడిఎఫ్లో అనేది కన్వర్ట్ చేయండి. మాక్సిమం ఫైల్ సైజ్ అనేది 500 KB లోపల ఉండేటట్లు చూసుకోండి. డాక్యుమెంట్స్ అయితే ఫస్టే రెడీ చేసుకుని అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత చూస్ ఫైల్ మీద క్లిక్ చేయండి. చూస్ ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు డాక్యుమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ మీరు అప్లోడ్ మీద క్లిక్ చేయండి. అప్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత జస్ట్ మీరు ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్గా మీకు డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అయితే అవుతుంది. అయిన తర్వాత కింద మీకు మీ డాక్యుమెంట్ అయితే వస్తుంది. అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఏజ్ ప్రూఫ్ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాలి. దీనికోసం మళ్ళీ ఏజ్ ప్రూఫ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రూఫ్స్ దగ్గర సెలెక్ట్ మీద క్లిక్ చేస్తే మీకు డాక్యుమెంట్స్ అయితే వస్తాయి. ఏజ్ ప్రూఫ్ కోసం మీరు ఏ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలో కింద అయితే ఉంటాయి.
ఎస్ఎల్సీ సర్టిఫికేట్, స్కూల్ ఎడ్యుకేషన్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, అదేవిధంగా పాస్పోర్టు, బర్త్ సర్టిఫికేట్, అఫిడవిట్, సర్వీస్ సర్టిఫికేట్ అని ఉంటుంది. ఇక్కడ మీ దగ్గర పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్, లేదా 10th మార్క్స్ మేము ఉంటే మీరు స్కూల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లేకుంటే మీ బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకోండి. డాక్యుమెంట్ నెంబర్ దగ్గర డాక్యుమెంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. డాక్యుమెంట్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయండి. సేమ్ మీరు ఇందాక డాక్యుమెంట్ అనేది ఏ విధంగా పీడిఎఫ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకున్నారు సేమ్ అలాగే చేసుకొని జస్ట్ ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేయండి. అప్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ మీరు కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అనేది అవుతుంది. డాక్యుమెంట్ అనేది సక్సెస్ఫుల్గా కింద అప్లోడ్ అనేది అవుతుంది. అయిన తర్వాత కింద మీకు ఈ విధంగా కింద చూపిస్తాయి. ఈ విధంగా ఒక్కొక్క డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి. తర్వాత రిలేషన్ ప్రూఫ్ కోసం ఒక డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాలి. దీనికోసం సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ రిలేషన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్రూఫ్స్ దగ్గర సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ మీద క్లిక్ చేసి పాస్పోర్ట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, ఓటర్ ఐడి కానీ, రేషన్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ మీ దగ్గర ఏ డాక్యుమెంట్ ఉంటే ఆ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోండి. ముఖ్యంగా ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న డాక్యుమెంట్లో ఖచ్చితంగా మీ ఫాదర్ నేమ్ అనేది ఉండాలి. డాక్యుమెంట్ నెంబర్ దగ్గర డాక్యుమెంట్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మీరు ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ అప్లోడ్ మీద క్లిక్ చేయండి. అప్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత జస్ట్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే మీకు మీ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అనేది అవుతుంది. అయిన తర్వాత సక్సెస్ఫుల్గా మీకు ఆల్ డాక్యుమెంట్స్ ఆర్ అప్లోడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఈ విధంగా డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత జస్ట్ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఆటోమేటిక్గా అప్లికేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత కింద క్యాప్చా దగ్గర పక్కన కనిపిస్తున్న క్యాప్చా అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అనేది అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మళ్ళీ డీటెయిల్స్ అయితే వస్తాయి. వచ్చిన తర్వాత కింద స్కాల్ చేయండి. కింద స్కాల్ చేసిన తర్వాత కింద ఏ స్టెప్స్ అనేది కంప్లీట్ చేసామో చూపిస్తాయి. ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ అనేది కంప్లీట్ అని చూపిస్తుంది చూడండి. డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఫీ పేమెంట్ అనేది చేయాలి. ఫీ పేమెంట్ చేయడానికి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అనేది అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత అమౌంట్ అనేది పే చేయాలి. అమౌంట్ అనేది ఎంత పే చేయాలని ఇక్కడ చూపిస్తుంది చూడండి. మీరు సెలెక్ట్ చేసుకున్న క్లాస్ వెహికల్ బట్టి మీకు ఇక్కడ అమౌంట్ అయితే వస్తుంది. ఇక్కడ అమౌంట్ అనేది మామూలుగా బైక్ అనేది 260 రూపీస్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న వెహికల్ టైప్స్ బట్టి మీకు ఇక్కడ అమౌంట్ అయితే వస్తుంది. మోటార్ సైకిల్ విత్ గేర్ సెలెక్ట్ చేసుకుంటే మీకు 260 రూపీస్ అయితే వస్తాయి. ఒకవేళ 4 వీలర్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇంకా అమౌంట్ అనేది ఎక్కువగా అయితే వస్తుంది. దాన్ని బట్టి మీకు అమౌంట్ అప్లికేషన్ ఫీ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత కింద మీరు గెట్ వే దగ్గర సెలెక్ట్ మీద క్లిక్ చేసి కామన్ పీజీఐ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్ ద క్యారెక్టర్స్ దగ్గర పక్కన బాక్స్లో కనిపిస్తున్న క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేసిన తర్వాత కింద బాక్స్లో టిక్ మార్క్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత జస్ట్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అనేది అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మళ్ళీ ఈ విధంగా ఇక్కడ అమౌంట్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీరు కింద స్కాల్ చేయండి. కింద స్కాల్ చేసి ఐ అగ్రీ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ దగ్గర టిక్ మార్క్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత పే న్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత లోడింగ్ అయితే అవుతుంది. నెక్స్ట్ అయితే ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. పేమెంట్ డీటెయిల్స్ అని వచ్చిన తర్వాత కింద అమౌంట్ అయితే వస్తుంది. తర్వాత సెలెక్ట్ పేమెంట్ గెట్ వే దగ్గర సెలెక్ట్ పేమెంట్ మీద క్లిక్ చేసి మీరు CFMS అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కిందికి స్కాల్ చేయండి. కింది స్కాల్ చేసిన తర్వాత ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ దగ్గర టిక్ మార్క్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత జస్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. యువర్ రిక్వెస్ట్ ఈస్ బీయింగ్ ప్రొసీడెడ్ అని లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే ఈ విధంగా వస్తుంది. సెలెక్ట్ పేమెంట్ మోడ్ అని జస్ట్ ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద SBI అని ఉంటుంది. జస్ట్ మీరు SBI మీద క్లిక్ చేయండి. SBI మీద క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అనేది అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే ఈ విధంగా వస్తుంది. నెట్ బ్యాంకింగ్, కార్డ్ పేమెంట్స్, అదర్ పేమెంట్ మోడ్స్ అని ఈ విధంగా మీకు చాలా రకాల పేమెంట్ మోడ్స్ అయితే వస్తాయి. వచ్చిన ఇక్కడ మీరు అమౌంట్ అయితే నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, లేదా డెబిట్ కార్డ్స్ ద్వారా కానీ, లేదా UPI ద్వారా కానీ ఏదో ఒక ఆప్షన్ ద్వారా అమౌంట్ అయితే పే చేసుకోవచ్చు. ఇక్కడైతే జస్ట్ మీరు UPI మీద ట్యాప్ చేయండి. UPI మీద ట్యాప్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ కన్ఫర్మ్ మీద ట్యాప్ చేయండి. కన్ఫర్మ్ మీద ట్యాప్ చేసిన తర్వాత మీకు లోడింగ్ అయిన తర్వాత ఒక QR కోడ్ అనేది జనరేట్ అయితే వస్తుంది. ఈ QR కోడ్కి మీరు స్కాన్ చేసి మీరు ఫోన్పే ద్వారా కానీ, లేదా గూగుల్ పే ద్వారా కానీ, లేదా ఏదో ఒక UPI యాప్ ద్వారా మీరు అమౌంట్ అనేది పే చేయండి. అమౌంట్ అనేది పే చేసిన తర్వాత మీకు యువర్ ట్రాన్సాక్షన్ స్టేటస్ ఇన్ సక్సెస్ అని వస్తుంది. వచ్చిన తర్వాత జస్ట్ మీరు ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత SBI రెఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మీకు పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ కింద క్లిక్ హియర్ ఫర్ ప్రింట్ రిసిప్ట్ అని ఉంటుంది. జస్ట్ మీరు క్లిక్ హియర్ ఫర్ ప్రింట్ రిసిప్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత అప్లికేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఎంటర్ ద టెస్ట్ షో అబో దగ్గర మీరు పైన కనిపిస్తున్న క్యాప్చా అయితే కింద అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎంటర్ ద టెస్ట్ షో అబో దగ్గర సేమ్ పైన కనిపిస్తున్న క్యాప్చా అయితే మళ్ళీ ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ప్రింట్ రిసిప్ట్ మీద క్లిక్ చేయండి. ప్రింట్ రిసిప్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకు ప్రింట్ రిసిప్ట్ అనేది డౌన్లోడ్ అయ్యి మీ మొబైల్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. అయిన తర్వాత జస్ట్ మీరు హోమ్ మీద క్లిక్ చేయండి. హోమ్ మీద క్లిక్ చేసి మళ్ళీ హోమ్ పేజ్లోకి అయితే వస్తాం. హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనం LL స్లాట్ అని బుకింగ్ చేసుకోవాలి. LL స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి కంప్లీట్ యువర్ పెండింగ్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ నెంబర్ దగ్గర మీ అప్లికేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. క్యాప్చా దగ్గర పక్కన కనిపిస్తున్న క్యాప్చా అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మళ్ళీ మీ అప్లికేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయి. వచ్చిన తర్వాత కిందికి అయితే స్కాల్ చేయండి. కింది స్కాల్ చేసిన తర్వాత కింద వచ్చేసి అన్ని స్టేజెస్ అనేది ఇక్కడ కంప్లీట్ అనేది చూపిస్తుంది. ఫీ పేమెంట్ కూడా మీకు కంప్లీట్ అనేది చూపిస్తుంది. LL స్లాట్ బుక్ మాత్రం టు బి డన్ ద అప్లికేట్ అని చూపిస్తుంది. ఇప్పుడు LL స్లాట్ అని బుకింగ్ చేస్తే మీకు అన్ని స్టెప్స్ అనేది కంప్లీట్ అయినట్టు.
ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్ కోసం ఎల్ఎల్ఆర్ టెస్ట్ కోసం మనమైతే ఇప్పుడు స్లాట్ అని బుకింగ్ చేసుకోవాలి. దీనికోసం కింద మీకు ప్రొసీడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు ప్రొసీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అయితే అవుతుంది. తర్వాత ఎల్ఎల్ టెస్ట్ అపాయింట్మెంట్స్ అని వచ్చి మీకు మీ డీటెయిల్స్ అయితే వస్తాయి. వచ్చిన తర్వాత మీరు కింద అయితే స్కాల్ చేయండి. కింద స్కాల్ చేసిన తర్వాత కింద మీరు సెలెక్ట్ చేసుకున్న ఆర్డీఓ ఆఫీస్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత కింద మీకు ప్రొసీడ్ టు బుక్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు ప్రొసీడ్ టు బుక్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ టు బుక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మనం స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి ఇక్కడ క్యాలెండర్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మనం స్లాట్ అనేది బుకింగ్ చేసుకోవాలి. ఇక్కడ గ్రీన్ మార్క్లో అనేది స్లాట్స్ అవైలబుల్ ఉన్నట్లు, రెడ్ మార్క్లో ఉన్న డేట్స్ అనేది నాట్ స్లాట్స్ అవైలబుల్. ఇక్కడ మీరు డేట్ అనేది మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ గ్రీన్ మార్క్లో ఉన్న డేట్ అని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కన మీకు స్లాట్ టైం అయితే వస్తుంది. ఇక్కడ అవైలబుల్లో ఫ్రీగా ఉన్న డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పక్కన టైం అయితే సెలెక్ట్ చేసుకోండి. టైం అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత బుక్ స్లాట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బుక్ స్లాట్ మీద క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత కింది స్కాల్ చేయండి. కింది స్కాల్ చేసిన తర్వాత కింద వచ్చి మీకు సెక్యూరిటీ కోడ్ దగ్గర మీ మొబైల్ నెంబర్కు ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ టు బుక్ స్లాట్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ టు బుక్ స్లాట్ మీద క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా మీకు స్లాట్ అనేది బుకింగ్ అయితే అవుతుంది. ప్రొవిజనల్లీ అపాయింట్మెంట్ ఫర్ లెర్నర్ లైసెన్స్ టెస్ట్ అని వచ్చి స్లాట్ అపాయింట్మెంట్ లెటర్ అయితే వస్తుంది. స్లాట్ అపాయింట్మెంట్ రిసిప్ట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి కింద మీకు ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు ప్రింట్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయ్యి మీ మొబైల్లో సేవ్ అనేది అవుతుంది. ఈ ప్రింట్ రిసిప్ట్ అనేది సేవ్ చేసుకోండి. అపాయింట్మెంట్ బుకింగ్ చేసుకున్న రోజు మీరు ఎల్ఎల్ టెస్ట్ కోసం వెళ్ళినప్పుడు మీరు అప్లోడ్ చేసిన ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు స్లాట్ బుకింగ్ రిసిప్ట్ అలాగే పేమెంట్ రిసిప్ట్ అనేది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఒరిజినల్తో పాటు జిరాక్స్ అనేది తీసుకొని అయితే వెళ్ళండి. ఈ విధంగా లెర్నింగ్ లెసన్స్ అనేది అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ లెర్నింగ్ లెసన్స్ అనేది 6 months వరకు వ్యాలిడిటీ అయితే ఉంటుంది. పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ మనం అప్లై చేసే ముందు ఎల్ఎల్ఆర్ అయితే అప్లై చేయాలి. ఫస్ట్ ఎల్ఎల్ఆర్ అప్లై చేసిన తర్వాత మీకు ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్కి అయితే మీరు వెళ్ళాలి. ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్ టెస్ట్ అనేది మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీరు పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది అప్లై చేసుకోవాలి. పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసే ముందు ఖచ్చితంగా మీరు ఎల్ఎల్ఆర్ టెస్ట్ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఎల్ఎల్ఆర్కి సంబంధించి మీకు నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ మీరు ఎంటర్ చేస్తేనే మీకు ఆ డ్రైవింగ్ లైసెన్స్ అనేది అప్లై అనేది అవుతుంది. ఏ విధంగా మీరు స్లాట్ అనేది బుకింగ్ చేసుకొని మీరు ఎగ్జామ్ అనేది రాశారు సేమ్ మీకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా అలాగే ఉంటుంది. ఆ డ్రైవింగ్ లైసెన్స్కి అప్లికేషన్ అయితే పెట్టాలి. పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి టెస్ట్ కోసం మీరు స్లాట్ అనేది బుకింగ్ చేసుకోవాలి. స్లాట్ అనేది బుకింగ్ చేసుకున్న తర్వాత మీరు పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి టెస్ట్ అనేది మీరు అటెంప్ట్ అనేది చేయాలి. పర్మనెంట్ లైసెన్స్కి సంబంధించి మీరు టెస్ట్ అనేది మీరు అటెంప్ట్ చేసిన తర్వాత మీకు ఆ టెస్ట్లో మీరు పాస్ అయిన తర్వాత మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీకు అయితే వస్తుంది. మీ ఇంటికి పోస్టులో వస్తుంది. అదేవిధంగా మీ ఆన్లైన్లో కూడా మీరు డ్రైవింగ్ లైసెన్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఆన్లైన్లో అయితే చాలా ఈజీగా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అయితే లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.